ఈరోజు మనము అందరికీ చాలా ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న డిసీజ్ బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ అనగానే చాలామంది చికెన్ తినే వాళ్ళందరికీ చాలా బాధాకరమైన విషయము. చికెన్ తినొద్దు, బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి అని అనుకుంటా ఉంటాం. అసలు ఏంటి బర్డ్ ఫ్లూ? బర్డ్ ఫ్లూ అంటే ఓన్లీ బర్డ్స్‌కే వస్తదా? హ్యూమన్స్‌కి వస్తదా? ఏంటనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, బర్డ్ ఫ్లూ అంటే ఏందంటే ఇట్స్ ఎ వైరస్. హెచ్5ఎన్1 వైరస్ అన్నమాట. ఈ వైరస్ ఏందంటే ఆహ్, ఓన్లీ బర్డ్స్‌కే వస్తది మెయిన్‌గా. ఒక్కొక్క బర్డ్ నుంచి ఇంకొక బర్డ్‌కి అది స్ప్రెడ్ అవుతా ఉంటది. ఎలా స్ప్రెడ్ అవుద్దంటే మ మనం కోళ్ళ ఫారం ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోళ్ళ ఫారంలో ఒకే ఫామ్‌లో ఒక 10,000 కోళ్ళు గానీ, 5,000 కోళ్ళు గానీ ఉన్నప్పుడు ఏమైద్దంటే ఏదో ఒక కోడికొచ్చినప్పుడు దాని సెలైవా నుంచి గానీ, దాని ఏమంటారు ఫీసెస్ నుంచి గానీ, లేకుంటే దాని రెక్కల నుంచి గానీ అది వేరే కోళ్ళకి స్ప్రెడ్ అవుతా ఉంటది. సో, అప్పుడు ఏమైందంటే మొత్తం పౌల్ట్రీలో అన్ని కోళ్ళకి అది వచ్చేస్తా ఉంటది. సో, బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఏమైతదసలు కోళ్ళకి ఏమైతది అనుకుంటే, బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఏమైద్దంటే ఆ వైరస్ కోడి బ్రెయిన్‌ని, కోడి హార్ట్‌ని డ్యామేజ్ చేయడం వల్ల కోళ్ళు వెంటనే చనిపోతా ఉంటాయన్నమాట. సో, ఆ వైరస్ అనేది కోళ్ళలో కంప్లీట్ దాని బాడీలో ఉన్న అన్ని పార్ట్స్‌లో ఈ వైరస్ అనేది ఉంటది. అందువల్ల మనం కోళ్ళని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చికెన్‌ని తీసుకొని తినాల్సుంటది.